హాయ్ అండి, నేను మీ శివాని. ఇవాళ వచ్చి మా మిర్చి తోటలో వచ్చేసి నేను రీమాను 150 ml, అలానే ప్రొక్లైన్ వచ్చేసి 75 గ్రాములు తీసుకుంటున్నాను. ఎకరానికి డోసేజీ ప్రొక్లైన్ 75 గ్రాములు తీసుకుంటున్నాను. అలానే రీమాన్ వచ్చేసి 150 ml సుమారు తీసుకొని నా మిరప తోటలోకి వేస్తాను అండి. బాగా పురుగు కనిపిస్తాను చేలో చాలా చోట్ల. అందుకని వచ్చేసి నేను వచ్చేసి రీమాన్ 150 ml, అలానే ప్రొక్లైన్ 75 గ్రాములు తీసుకున్నాను ఎకరానికి. నాకు కొంతమంది రైతులు ఫోన్ చేసి వాళ్ళ చేలో తగ్గట్లేదు అడిగారు కాబట్టి సలహా ఇచ్చాను, రెండు కలిపి వేసుకోమని. సో కలిపి వేసుకుని చాలా వాటికి పురుగు అనేది కనిపించట్లేదు, ఇంకా అసలు చచ్చిపోతుంది స్పాట్లో. సో నేను కూడా నా చేనుకి వచ్చింది కాబట్టి ప్రాబ్లం, నేను కూడా ఇవాళ రేమా 150 ml, ప్రొక్లైన్ 70 గ్రాములు వేస్తాను అండి. మీ తోటలో కూడా అన్ని మందులు వాడిన పురుగు చావపోతే ఒకసారి వేసుకొని చూసుకోండి అండి. రేమా 150 ml, అలానే ప్రొక్లైన్ 70 గ్రాములు. చాలా వాటికి పురుగు చచ్చిపోతుంది, రావట్లేదు. సో మీరు కూడా మీ చేలో ఎన్ని మందులు వాడినా రావట్లేదంటే ఇలా వీడియో తెచ్చుకొని ప్రొక్లైన్ రీమాన్ కలిపి వాడుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి. ప్రొక్లైన్ రీమాన్ కలిపి వాడుకోవచ్చు. నేనైతే ప్రొక్లైన్ రీమాన్ కలిపి వాడుతాను వీడియో తీసుకొచ్చి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.